ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎల్పియూలో ఉన్నాము. మనము ఎల్పీ యొక్క ఈరోజు వీడియోలో ఎల్పియూ టూర్ చూద్దాం. ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, అసలు మన హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్ ఎక్కడ, బాయ్స్ హాస్టల్స్ ఎక్కడ, టీచర్స్కి ఎక్కడ, మనం ఇక్కడికి ఎలా రావాలి, అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ అకామిడేషన్ ఎట్లా, మన ఫుడ్ ఎలా, మొత్తం అన్ని ఈరోజు ఈ వ్లాగ్లో చూద్దాం. మనం ఇప్పుడు ట్రైన్లో బై ట్రైన్ ఇక్కడికి ఎలా రావాలో చూద్దాము. బై ట్రైన్ రావాలంటే మనకి, నేను అయితే తెలంగాణ నుండి, హైదరాబాద్ నుండి, కాబట్టి నేను ఎలా వస్తాను ఫ్రమ్ సౌత్ ఇండియా నుండి అయితే మనము ఢిల్లీకి వచ్చి రావచ్చు. లేకపోతే మనకి పర్ వీక్లీ ఒక హంసఫర్ అండ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక ట్రైన్ ఉంటుంది, దాని త్రూ అయినా రావచ్చు. ఒకవేళ మనము మన ఢిల్లీ దగ్గరికి వచ్చినట్టయితే ఢిల్లీ నుండి మనం మళ్ళీ ఇక్కడికి బై ట్రైన్ అన్న రావచ్చు, లేకపోతే బై బస్ రావచ్చు. మనం ట్రైన్కి వస్తే ఇక్కడ ఫగ్వారాలో దిగడం బెటర్, లేకపోతే జలంధర్ క్యాంట్లో దిగినా ఓకే, అక్కడ నుండి మళ్ళీ ఆటో మీద రావచ్చు, లేకపోతే ఫగ్వాడాలో దిగి కూడా ఆటో రావచ్చు. బై ట్రైన్ అయితే అలా. మరి బై బస్ అంటే మనము ఢిల్లీ నుండి కాశ్మీరీ గేట్ దగ్గరికి మనం మెట్రోలో వెళ్ళి ఢిల్లీలో దిగిన తర్వాత స్టేషన్ దగ్గర కాశ్మీరీ గేట్కి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మనం ఇక్కడ జలంధర్కి వచ్చే బస్ పట్టుకుంటే మనకి లవ్లీ ఎల్పియూ అంటే ఇక్కడ దింపేస్తాడు. అట్లా మనం బై ట్రైన్ ఎలా మళ్ళీ అక్కడ బై బస్ మిడిల్ నుండి అట్లా రావచ్చు. లేదు బై ట్రైన్ మొత్తం రావాలంటే హంసఫర్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వీక్లీ ఒక ట్రైన్ నడుస్తుంది, దాన్ని మీరు ఒకవేళ దాన్ని పట్టుకోగలిగితే దాంతో రావచ్చు. అదైతే కొంచెం బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే డైరెక్ట్ స్టాప్ ఉంది మనకి జలంధర్ క్యాంట్ దగ్గర. బై ట్రైన్ అయితే అలా. ఒకవేళ బై ట్రైన్ వచ్చినట్టయితే మనం మన హైదరాబాద్, సికింద్రాబాద్ కానీ, కాచిగూడ కానీ, అక్కడ నుండి మనకి మాత్రం ఇక్కడికి రావాలంటే 24 hours అయితే మినిమం పడుతుంది. 24 hours అంటారు, ఒక కొంచెం 2-3 hours ప్లస్ ఆర్ మైనస్ నడుస్తూ ఉంటుంది. ఆ ప్లస్ మ్యాక్సిమం అక్కడ మనం ఢిల్లీకి రావడానికి ఒక 25 to 30 hours మధ్యలో పడుతుంది. మళ్ళీ తర్వాత అక్కడ నుండి మనం బై బస్ త్రూ వచ్చినట్టయితే ఒక 8 hours మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు మళ్ళీ అక్కడ నుండి కూడా ట్రైన్ అంటే ఇంకా మన డిపెండింగ్ ఆన్ ద ట్రైన్, ఇప్పుడు షాని పంజాబ్ అని ఉంటుంది, అది ఫ్రమ్ మినిమం లోయెస్ట్ ద ఫాస్టెస్ట్ నుండి అదొక 5 hours నుండి మనం ఒక 10 hours వరకు వేసుకోవచ్చు ఢిల్లీ నుండి. అలా టైం ఫ్రేమ్ అయితే ఉంటుంది. మీరు ఓవరాల్గా అక్కడ 24, ఇక్కడ ఒక మళ్ళీ 8 వేసుకుంటే మీరు ఒక 30 నుండి 35 మధ్యలో ట్రావెల్ టైం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం బై ఫ్లైట్ ఎలా రావాలో నా ఫ్రెండ్ సుజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీకు చూద్దాం. ఎల్పీకి రావాలంటే మీకు 3 ways ఉంటాయి ఫ్లైట్ నుంచి. ఒకటి ఢిల్లీ నుంచి, చండీగఢ్ నుంచి, ఒకటి అమృత్సర్. ఫాస్టెస్ట్ రూట్స్ అయితే అమృత్సర్ అయినా చండీగఢ్ అయినా. ఒకవేళ మీకు టైం ఉంది అంటే ఢిల్లీ నుంచి అయితే మీకు ఫస్ట్ ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ నుంచి మీకు ట్రైన్స్ ఉంటే బెస్ట్. ఒకవేళ మీకు ట్రైన్స్ దొరకకపోతే నైట్ వస్తున్నారంటే మీకు బస్సెస్ దొరుకుతాయి. బస్సెస్కి వెళ్ళాలంటే మెట్రో స్టేషన్స్ 2 times మారాలి. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర దిగాలి, రైల్వే స్టేషన్ నుంచి ఎల్లో లైన్ మెట్రో లైన్ ఎక్కాలి. అది ఎక్కి అజ్మీరీ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కాలి. బస్సు నైట్ 8 o'clock ఎక్కితే మీరు మార్నింగ్ 5కి ఎల్పియూ గేట్ దగ్గర దింపేస్తాడు. అది మీకు తక్కువలో అయిపోతుంది, ప్లస్ కొంచెం టైం పట్టినా ది బెస్ట్ ఆప్షన్ అంటాను. ఒకవేళ మీరు ఫాస్ట్గా రావాలంటే అమృత్సర్ కానీ చండీగఢ్ నుంచి క్యాబ్ మాట్లాడుకొని ఎల్పియూ దగ్గరికి రావచ్చు, లేకపోతే అంత బడ్జెట్ లేదంటే బస్ నుంచి కూడా రావచ్చు. అది ఫ్రెండ్స్, మనం ఒకవేళ బై ట్రైన్ రావాలంటే నేను చెప్పాను కదా అలా ఒక వే ఉంది, లేకపోతే మన సుజయ్ చెప్పినట్టు ఫ్లైట్ త్రూ వే ఉంది. ఇప్పుడు మనం ఎలా రావాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మన క్యాంపస్ టూర్ ఎలా ఉంది, హాస్టల్స్ మన BH1 నుండి 7 వరకు ఉన్న హాస్టల్స్, బాయ్స్వి అలాగే గర్ల్స్వి కూడా 7 హాస్టల్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి, ఇంకా మన అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మన టీచర్స్వి కానీ స్టూడెంట్స్ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవి ఇంకా మన స్టాల్స్ అవి ఉన్నాయి. మనం నెక్స్ట్ బ్లాగింగ్లో అవన్నీ చూసుకుందాం.